ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? మీరు మీ కుటుంబాలు ఆత్మీయంగా వర్ధిల్లాలని, శారీరకంగా కూడా వర్ధిల్లాలని, మీరు ఏ పరిస్థితులను కోల్పోయేంతవరకు ఉన్నారో, ఏ సమస్యలో ఏ శోధనలో నలిగిపోతున్నారో, వేటి చేత బంధించబడి ఉన్నారో వాటన్నిటిలో విజయం పొందుకోవాలని, దేవుడు మీకు సహాయం చేయాలని, దేవుని మాట మిమ్మల్ని లేవనెత్తాలని ప్రతిరోజు దేవుని మాట తీసుకొని మిమ్మల్ని కలుసుకుంటున్నాను. ఎందుకంటే ఆ మాట మాత్రమే బ్రతికిస్తుంది, మీ త్రోవకు వెలుగుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఉదయాన్న లేవగానే మొట్టమొదటిగా ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి, వాగ్దానాన్ని వినండి, మొట్టమొదటి సమయాన్ని ప్రభువుకి ఇవ్వండి. దేవుడు కూడా మొట్టమొదటి ప్రయారిటీని మీకు ఇస్తాడు. మిగిలిన మీ సమయం అంతటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ యొక్క ప్రార్థన అవసరతలని తప్పక నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాను. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాం. దేవుని చిత్తానికి అప్పగిస్తున్నాను. ఆయన చేతులు మీ జీవితాన్ని సరిచేస్తే మీ జీవితాలు బాగు చేస్తాయి. దేవుని కొరకు నిలవబడండి. అంతేకాకుండా తప్పకుండా వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని కొరకు నేను పని చేయాలి, దేవుని కొరకు నేను వాడబడాలనుకుంటున్న వారు ఈ యొక్క దేవుని మాటలను తప్పక ఇతరులకు షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. మీలో అనేక మంది ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీలో ఎంతమంది వాక్యాన్ని షేర్ చేస్తున్నారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. దేవుని వాక్యాన్ని అనేక మందికి పరిచయం చేస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు మీకు తెలియజేయమన్నమాట, మీకు దీర్ఘాయువును అనుగ్రహిస్తాను, నీవు జీవించు సంవత్సరములు నేను అధికం చేస్తున్నానని. దేవుడు ఎవరి కొరికి వాగ్దానాన్ని సిద్ధపరచడం నాకు తెలియదు, కానీ మీరు అనుకుంటూ ఉన్నారు, నా జీవితం అయిపోయిందిలే, నేను చివరికి వచ్చేసానులే, ఈ వ్యాధితో నేను ఇంకెంతకాలం బ్రతుకుతాను, ఈ కష్టాలతో ఈ బాధలతో నేను ఇంకెంతకాలం బ్రతుకుతానులే, ఈ సమస్యలు ఇంక నేను భరించలేను, దేవుడు నన్ను తన రాజ్యానికి చేర్చుకుంటే బాగుండును, ఇక నా జీవితాన్ని ముగించేస్తే బాగుండును, నేను ప్రశాంతంగా అక్కడికి వెళ్ళిపోతానని ఒకవేళ మీ పరిస్థితులను బట్టి, మీ అనారోగ్యాన్ని బట్టి మీరు అనుకుంటూ ఉన్నారేమో. ఈ వాగ్దానం మీ కొరకే. నీకు దీర్ఘాయువును అనుగ్రహిస్తున్నాను, నీవు జీవించే సంవత్సరంలో నేను పొడిగిస్తున్నానని. సర్వసాధారణంగా మనుషులంగా ప్రతి మనిషి కూడా తను బ్రతకడానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాడు. సమస్య లేకుండా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి, నెమ్మదితో నేను బ్రతకాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు కూడా బ్రతకడానికి కష్టపడుతూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు బ్రతికేది మీ యొక్క ప్రయాసను బట్టి, మీ జాగ్రత్తను బట్టి, మీ ఆరోగ్యం బట్టి ఎంత మాత్రం కాదు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే సంవత్సరములు నా వలన మాత్రమే పొడిగించబడతాయి, నా కృప మాత్రమే మీ ఆయుష్కాలను పొడిగిస్తుంది అని దేవుడు నీకు తెలియజేయాలనుకుంటున్నాడు. నిజమే, ఒక్కరోజు కూడా దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేం. కోవిడ్ సమయంలో మనం చూచాం కదా, అనేక మంది కోట్లు ఖర్చు పెట్టారు, కానీ ఒక్కరోజు కూడా ఆయుష్కాలను పొడిగించుకోలేక ఎంతో కోటీశ్వరులు చనిపోయారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా, బలంగా, ఏ అనారోగ్యం లేని వారు చనిపోయారు. నేను అనేకసార్లు చెప్తూ ఉంటాను, ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని కృప. ఆయన బ్రతుకు అని సెలవిచ్చారు కాబట్టి మనం బ్రతికాము. ఇంకా కొంత సమయం మనం బ్రతకమన్నారు, ఇంకా అవకాశాలు మనకి ఇస్తున్నారు కాబట్టి మనం బ్రతికే ఉన్నాము. మనకు ప్రమాదాలు రాక కాదు, మనకు అనారోగ్యాలు రాక కాదు,
మరణపు అంచుల వరకు వెళ్ళినా, ప్రమాద పరిస్థితులకు వెళ్ళినా కూడా మనం బ్రతుకని సెలవిచ్చారు కాబట్టి మనం బ్రతికి ఉన్నామని. నిజమే, దేవుడు మాత్రమే మనకి ఆయుష్కాలను పొడిగించగల సమర్థుడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా అనారోగ్యాలతో ఉన్నా, మరణపు అంచుల్లో ఉన్నా, ఇంటెన్సివ్ కేర్లో ఐసీయూలో ఎవరైనా ఉన్నా, భయంకరమైన ప్రమాద పరిస్థితిలో ఇక అయిపోయింది అనుకున్న పరిస్థితిలో ఉన్నా, బ్రతకడానికి ఇక నో ఛాన్సెస్ అన్నట్లుగా ఉన్నా, డాక్టర్స్ చేతులెత్తేసిన, అవకాశాలన్నీ కోల్పోయినా, ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయినా, దేవునికి సాధ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేతుల్లో ఉన్నది మన ఆయుష్కాలం. నీవు జీవించే సంవత్సరములను పొడిగించగలిగిన సమర్థుడు ఆయన. ఆనాడు హిజ్కియా కూడా ఆ విధంగానే మరణపు అంచుల వరకు వెళ్ళిపోయాడు. మరణకరమైన వ్యాధి అతనికి వచ్చింది. అటువంటి భయంకరమైన క్రిటికల్ కండిషన్లో దేవుణ్ణి ఆశ్రయించాడు హిజ్కియా. విరిగి నలిగిన హృదయంతో హృదయపూర్వకంగా ప్రభువుకు మొరపెట్టుకున్నాడు. కన్నీటితో తన పాపాన్ని ఒప్పుకొని, తండ్రి, నీవు మాత్రమే నా ఆయుష్కాలను పొడిగించగలిగిన సమర్థుడు, నీకు సాధ్యమైంది లేదయ్యా, నా జీవితాన్ని చూడండి, నా పరిస్థితులను చూడండి, ఇంతవరకు నీ కొరకు బ్రతికాను, ఇక ముందు కూడా నీ కొరకు బ్రతుకుతానని దేవునికి తెలియజేయగానే కన్నీటి ప్రార్థన విని దేవుడు తిరిగి ఆయుష్కాలను పొడిగించాడు. చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడి ఉంది, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. ఇక్కడ భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెతకండి. అలాగును గనుక మీరు చేస్తే, మీరు ఏదనుకుంటున్నారో, ఆయుష్కాలం పొడిగించబడాలనుకుంటున్నారో, ఆరోగ్యంగా బ్రతకాలనుకుంటున్నారో, మీరు అనుకుని చొప్పున మీరు అనుకుంటున్నట్లుగానే దేవుడు మీకు తోడుగా ఉండి దయచేస్తాడు మీకు సమస్తాన్ని అని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆనాడు హిజ్కియా కూడా ఏ విధంగానే కన్నీటితో మొరపెట్టుకున్నప్పుడు తిరిగి దేవుడు ఆయుష్కాలను పొడిగించాడు. ఈ లోకంలో చాలామంది నేను బ్రతుకుతున్నాను, బ్రతికే ఉన్నాను అనుకుంటున్నారు, కానీ బ్రతకలేక బ్రతుకుతూ, చనిపోతే బాగుండునని నిరాశతో బ్రతుకుతూ, నేను బ్రతికినా చనిపోయిన ఒక్కటన్నట్లుగా బ్రతుకుతున్నారు. అది కూడా నిజంగా బ్రతకడం కాదు కదా. దేవుడు ఈరోజు ఇవ్వాలనుకుంటున్న జీవితం ఏదంటే సంతోషకరంగా నెమ్మదితో కూడిన సంవత్సరాలకి ఇవ్వాలనుకుంటున్నాడు. నీ జీవితంలో ఉన్న కష్టము, వ్యాధి, వేదనకరమైన పరిస్థితి అన్నిటినీ తొలగించి శాంతికరమైన దినాలకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది అశాంతితో ఉన్నారో, వేదనతో ఉన్నారో, ప్రతి ఒక్కరు కూడా మోకరించి, తండ్రి, ఇంతవరకు నేను మేలు చేయలేదు, కీడు వెంటే వెళ్ళాను, అయినప్పటికీ నా ఆయుష్కాలం ఇంతవరకు పొడిగించారు, అయినా నిన్ను విడిచాను, నేను మర్చిపోయాను, ఇంతవరకు నీకు దూరంగా జీవిస్తున్నాను, నన్ను క్షమించండి అని కన్నీటితో మొరపెట్టుకుందాం. మీరే వ్యాధితో ఉన్నా, ఏ క్రిటికల్ కండిషన్లో ఉన్నా, హిజ్కియా వలె కన్నీటితో ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నట్లయితే తప్పకుండా మీ ఆయుష్కాలను దేవుడు పొడిగించబోతున్నాడు. తండ్రి, నా బ్రతుకు దినములు లెక్కించడం నాకు నేర్పించండి అయ్యా. ఇంతవరకు మీరిచ్చిన అనేక అవకాశాలను పోగొట్టుకున్నాను, ఇక నుండి నీ కొరకు జీవిస్తానని దేవునికి సమర్పించుకుంటూ ఆయన సన్నిధిలో మోకరిందాం. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను, నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా, నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము,
దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు, మరొక దినాన్ని చూచే భాగ్యం ఇచ్చారు. ఈ దినము వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. నీవు జీవించే సంవత్సరం పొడిగిస్తున్నాను, నీ ఆయుష్కాలం నేను పొడిగిస్తున్నాను వాగ్దానం చేశారు. ఎంతమంది కీడును విడిచి మేలును అనుసరిస్తారో వారందరూ ఆయుష్కాలను పొడిగిస్తావు, వారిని బ్రతికింపచేస్తావు తండ్రి. ఈరోజు ఈ మాటలు వింటున్న వారు ఒకవేళ మీరెన్ని అవకాశాలు ఇచ్చినా వాటిని దుర్వినియోగం చేస్తూ, మీ యొక్క కృపను నిర్లక్ష్యం చేస్తూ నీకు దూరంగా జీవిస్తూ ఉన్నట్లయితే ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడారని, వారిని ఇది మొదలుకొని నీ మార్గంలో నడిచి అనేక ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దీర్ఘాయువు పొందుకోవడానికి ఆత్మీయ నేత్రాలు తెరుస్తున్నారని, నీ కొరకు జీవించి గొప్ప ధన్యతను ప్రతి బిడ్డకు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. ఎంతమంది అనారోగ్యాల్లో ఉన్నారు, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు, భయంకరమైన క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, చివరి స్థితిలోనికి వచ్చేసామన్నట్లుగా ఉన్నారు, వారందరినీ ఇప్పుడే ముట్టండి నాయన. నీ శక్తితో ప్రతి ఒక్కరిని తాకండి పరిశుద్ధాత్ముడా. మరణపు అంచుల్లో ఉన్నవారిని బ్రతకమని ఆజ్ఞాపిస్తున్నందుకు వందనాలు. ప్రతి రోగం నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామంలో. ప్రతి క్రిటికల్ కండిషన్ నుండి యేసునామంలో విడుదల ప్రకటిస్తున్నాను. చీకటి అంధకారపు శక్తుల ప్రభావమును, రోగపు శక్తిని యేసునామంలో గద్దిస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డను కూడా విడిచిపెట్టి పొమ్మనే దుష్ట సాతానానికి ఆజ్ఞాపిస్తున్నాను యేసునామంలో. ఏ శరీరంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. యేసునామంలో నువ్వు ఓడిపోయిన శత్రువు నువ్వు. యేసునామంలో నేను పాతాళానికి త్రొక్కివేస్తూ తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ముట్టారని, స్వస్థపరిచారని విశ్వసిస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఎంతోమంది వారి సమస్యలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అందరినీ కూడా నీ చేతిలో పెడుతున్నాను. మీరు మాత్రమే లేవనెత్తగలరని, మీరు మాత్రమే విజయం ఇవ్వగలరని ప్రతి కామెంట్ను, ప్రతి ఒక్కొక్కరిని పేరు చెప్పు నీ చేతిలో పెడుతున్నానయ్యా. అందరి జీవితాలు అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎంతమంది గర్భంతో ఉన్నారో 9 నెలల వరకు తోడుగా ఉండి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి సేఫ్ డెలివరీస్ దయచేసి ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు ఇస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ ప్రత్యేకంగా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నూతన సంవత్సరం ఇచ్చినందుకు వందనాలు. ఆయుష్కాలను పొడిగించినందుకు వందనాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు. ఇది మొదలుకొని నీ కొరకు నమ్మకంగా జీవించే గొప్ప భాగ్యమని మీరు దయచేసి ఆయుష్కాలను పొడిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి తోడేండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. నా జీవితం ఏంట్లే, నా జీవితంలో ఎవరికి ఉపయోగం ఉంది, నేను బ్రతికి ఎవరికి ఉపయోగం ఉంది, నేను బ్రతికిన చనిపోయిన ఒక్కటే నీ నిరాశలో ఉన్న ప్రియదేవుని బిడ్డ, ఈ సంతోషకరమైన దినాలను, సంతోషకరమైన సంవత్సరాలను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాను వాగ్దానం చేశారు. వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ ఆమె నేను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.